హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇక 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది కూడా విధించడం జరిగింది. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేది కూడా కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలోని ఉత్తర ఈశాన్య జిల్లాల్లో రానున్న 2 రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో కూడిన వర్షం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఉంది. ఇక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని, దయచేసి బయటకు అనేది కూడా ఎవరు కూడా రాకూడదని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఈ 15 జిల్లాలను ఆరెంజ్ అలర్ట్గా ప్రకటించడం జరిగింది. త్వరలోనే ఇక భారీగా వర్షాలు అనేది కూడా నమోదైతే రెడ్ అలర్ట్ అనేది కూడా జారీ చేసి అప్రమత్తం అనేది కూడా సూచిస్తుంది. ఇప్పటికే అక్కడక్కడ టెలిఫోన్ పెట్టడం జరిగింది. ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఉంది. ఇక గంటకు ఉరుములు, మెరుపులు వేగం కూడా 30 నుంచి 40 కిలోమీటర్లతో కూడిన వర్షాలు అనేది కూడా నమోదు అవుతాయని దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియజేసింది. ఇప్పటికే చాలాసార్లు అయితే వర్షాలు అనేది కూడా అక్కడక్కడ నమోదు అవుతున్నాయి కాబట్టి దయచేసి బయటికి ఎవరు కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిలిన సమయాల్లో బయటకు రాకూడదని అయితే సూచించింది. ఇక ఈదురుగాలులు కూడా భారీ నుంచి అతి భారీగా కిలోమీటర్లకు వీస్తున్నాయి కాబట్టి 30 నుంచి 40 కిలోమీటర్లతో కూడిన వర్షాలు వీస్తాయి కాబట్టి అక్కడక్కడ జిల్లాల్లో కూడా ఈ వర్షాలు నమోదు అవుతాయి. అందుకోసమే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే రైతులను సూచించింది. ఇక పంటలు నష్టపోయినటువంటి వారందరికీ కూడా తెలంగాణ సర్కార్ త్వరలోనే నష్టపరిహారం అనేది కూడా చెల్లిస్తుందని, కాకపోతే వర్షాలు అనేది కూడా తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది కూడా ఏర్పడింది కాబట్టి దీని ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలపడం జరిగింది. దాదాపుగా 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది కూడా జారీ చేసింది. అలాగే మిగిలిన జిల్లాలను కూడా రెడ్ అలర్ట్ జారీ చేసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ తెలపడం జరిగింది. దయచేసి అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇక వర్షాలు అనేది కూడా 2 రోజులుగా ఇక కురుస్తూనే ఉంటాయని, దయచేసి అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిలిన సమయాల్లో బయటకు ఎవరు కూడా ప్రజలు రాకూడదని అయితే వాతావరణ శాఖ తెలిపింది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.